హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం సర్కారు వారి పాట సెన్సార్ రిపోర్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సర్కారు వారి పాట. మొదట్లో ఈ సినిమాపై ఇప్పుడున్నంత స్థాయిలో అంచనాలు ఉండేవి కావు. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ పరశురామ్ కాబట్టి. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే యూత్ఫుల్ సినిమాలే ఉన్నాయి. అలాంటిది మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో ఎలాంటి సినిమా తీస్తాడా అనే సందేహాలు ఉండేవి. అయితే రోజులు గడిచే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. పోకిరి వైబ్స్ ఉంటాయని మహేష్తో పాటు డైరెక్టర్ కూడా చెప్పినప్పుడు ఏదో హైప్ కోసం అలా చెప్తున్నారేమో అని అనుకున్నాం. కానీ ట్రైలర్ విడుదలయ్యాక నిజంగానే పోకిరి వైబ్స్ కనిపించాయి. మహేష్ బాబుని ఎలాగైతే చూడాలనుకున్నామో అలాగే మాస్ అవతార్లో అదరగొట్టేశాడు. అతని యాటిట్యూడ్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ పోకిరి సినిమానే గుర్తు చేశాయి. ఇక అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. ఖచ్చితంగా ఇది బ్లాక్ బాస్టర్ అవుతుందన్న గట్టి నమ్మకాలు ఏర్పడ్డాయి. ఆ నమ్మకాల్ని సర్కారు వారి పాట ఏమాత్రం వమ్ము చేయదని ఇప్పుడు సెన్సార్ రిపోర్ట్ బయటకొచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సెన్సార్ సర్టిఫికేషన్ కోసం మేకర్స్ ఈ సినిమాను బోర్డుకు పంపించారు. ఈ సినిమా చూసిన బోర్డు సభ్యులు U/A సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారని తెలిసింది. తామంతా వింటేజ్ మహేష్ బాబుని చూశామని కొనియాడారట. ఇంత ఎనర్జెటిక్గా మహేష్ని ఈ మధ్యకాలంలో చూడలేదని, సినిమా కూడా అదిరిపోయిందని, ఖచ్చితంగా ఇది బాక్సాఫీస్ వద్ద తాండవం చేయడం ఖాయమని చెప్పారట. అప్పట్లో పోకిరి ఎలాగైతే టాలీవుడ్ గేమ్ చేంజర్గా నిలిచిందో ఇప్పుడు సర్కారు వారి పాట కూడా ఇండస్ట్రీలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అంటున్నారు. మహేష్ కెరీర్లోనే ఓ మెమరబుల్ మూవీగా నిలుస్తుందని బల్లగుద్ది మరీ సెన్సార్ సభ్యులు చెప్పినట్టు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పూరి జగన్నాథ్ తర్వాత మహేష్ బాబుని ద బెస్ట్ వేలో చూపించాడని పరశురాంపై పొగడ్తల వర్షం కూడా కురిసినట్టు తెలిసింది. ఎక్కడా వంక పెట్టడానికి వీలు లేకుండా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉందని ఇన్సైడ్ న్యూస్. కమర్షియల్ అంశాలే కాదు, కడుపుబ్బా నవ్వించే కామెడీ, మనసుల్ని హత్తుకునే ఎమోషన్స్, హీరో ఎలివేషన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తున్నారు. చూస్తుంటే డైరెక్టర్ పరశురామ్ తానిచ్చిన మాటకి తగ్గట్టుగానే ఈ సినిమాని పోకిరిని మించి అద్భుతంగా తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. ఆల్రెడీ భారీ అంచనాలున్న ఈ సినిమాపై సెన్సార్ రివ్యూతో మరింత బజ్ ఏర్పడింది. ఇప్పుడు ఆడియన్స్ మే 12వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా ఆతృతగా వేచి చూస్తున్నారు. అంచనాలకి తగ్గట్టు ఈ సినిమా ఆకట్టుకుంటే మాత్రం బాక్సాఫీస్కి చుక్కలు కనిపించడం ఖాయమే. మరి ఇప్పుడున్న భారీ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఆకట్టుకుంటుందా? బాక్సాఫీస్కి చుక్కలు చూపించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా? మహేష్ కెరీర్లో ఇది మెమరబుల్ మూవీగా నిలుస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఇది సర్కారు వారి పాట సెన్సార్ రిపోర్ట్. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ధబేల్మని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలే మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.